హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజీతో వెజ్ మంచూరియా చేస్తున్నానండి. ఈ వెజ్ మంచూరియాని మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ వెజ్ మంచూరియా చేయడం అయితే చాలా ఈజీ. పిల్లలు అయితే బయట బండి మీద తినేస్తూ ఉంటారు. హోటల్స్లో అవి కూడా వెజ్ మంచూరియాని పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి చాలా ఇష్టంగా తింటుంటారు కదా. అదే వెజ్ మంచూరియన్ మన ఇంట్లో చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వెజ్ మంచూరియా చేయడం అయితే చాలా ఈజీ. సాస్లో అవి వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది తినడానికి. దీని తయారీ విధానం చూసేద్దాం పదండి. నేను వెజ్ మంచూరియా చేయడానికి క్యాబేజీ 2 కప్పులు తీసుకున్నాను. 1/2 కప్ వరకు క్యారెట్ తీసుకున్నాను. ఈ క్యాబేజీని క్యారెట్ని కూడా సన్నగా తురుమాలండి. ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఖాళీగా ఉన్న స్టీల్ గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల వరకు క్యాబేజీ తురుముని అయితే వేస్తున్నాను. అలాగే అదే కప్పుతో 1/2 కప్ వరకు క్యారెట్ తురుమును కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, రుచికి తగినట్టు సాల్ట్ అయితే వేయండి. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేయండి. 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయ అవసరం లేదు. క్యాబేజీలో ఉన్న తడి సరిపోద్దండి. అందులో ఉన్న చెమ్మ ఉంటుంది కదా, వాటర్ వేయ అవసరం లేకుండానే సరిపోద్ది. మనం ఇవి కట్ చేసినప్పుడు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. లేదు అంటే క్యారెట్ తురిమే స్టాండ్తో కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా, దానితోనైనా తురమచ్చండి. అదే మరీ సన్నగా వచ్చిందంటే వాటర్ వచ్చేస్తుంది, మనకి బాల్స్ చేయడానికి కుదరదు, పిండి పలచన అయిపోద్ది. ఈ విధంగా ముద్దలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. వెజిటేబుల్స్ మనం ఇష్టం అండి, ఏముంటే వేసుకోవచ్చు. నేను క్యాబేజీతో చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీ ఇష్టం అండి. చిన్నగానే చేయొచ్చు, కొంచెం పెద్దగానే చేయొచ్చు. కాకపోతే ఇలా చిన్నగా చేస్తేనే బాగుంటుంది మంచూరియాకి. ఇలా రౌండ్గా బాల్స్లో చేసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ని అయితే కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే తగ్గించి పాన్లో ఎన్ని పడితే అన్ని ఈ బాల్స్ని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్కి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బాల్స్ని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే పైన వేగుతుంది కానీ లోపలైతే ఉడకదు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇవి వేయించుకోవాలి. పాన్లో ఎన్ని పడితే అన్నీ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. వేసిన తర్వాత కాసేపటి తర్వాత వేగాక గరిటె పెట్టి రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగిలిన బాల్స్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి. ఈ వెజ్ మంచూరియా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చేశారంటే మీరు తరచూ చేస్తూ ఉంటారు. మన ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే మన ఇంట్లో చేసింది హెల్తీ కూడా కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక 20 వరకు వెల్లుల్లి రేకులు పైన పొట్టు వలిచి బాగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ వెజ్ మంచూరియాకి అయితే చాలా బాగుంటుంది. కలర్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి అవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తర్వాత నేను క్యాప్సికమ్ వేసాను. అది కూడా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తాను. రుచికి తగినట్టు సాల్ట్ అయితే వేయండి. ఇందులోని నేను 1 స్పూన్ వరకు సోయా సాసు, 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూన్ వరకు టమాటా సాస్ వేస్తున్నాను. ఈ 3 వేసాక 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేయండి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ 1/2 స్పూన్ వరకు వేయచ్చు. నా దగ్గర లేదు, నేనైతే వెనిగర్ని యూజ్ చేయలేదండి. ఇప్పుడు
ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం ఇలా పల్చగా కలిపి వేసుకుని వాటర్ చూసుకుని వేసుకోండి. నేను హాఫ్ కప్ వరకు వేసాను, ఎందుకంటే ఒక్కొక్క కార్న్ఫ్లోర్ చిక్కగా అవుతుంది. లేదు అంటే మీరు తీసుకున్న పిండిని బట్టి వాటర్ని అయితే యాడ్ చేయండి. వాటర్ వేసాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న బాల్స్ని అయితే వేసేసి ఇంకో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇవి అడికి పైకి కలుపుకుంటూ కూడా ఇలా ఫ్రై చేసామంటే ఈ బాల్స్ అన్నీ కూడా ఆ సాసుల్ని అదే మసాలా వేసాం కదా, ఉప్పు కారం ఇవన్నీ కూడా పీల్చుకుంటాయండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు, అందుకే నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అయితే వేసేసి గార్నిష్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసేస్తానండి. ఇవి లోపలికి సాసులు అన్నీ పీల్చుకొని చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఇలా ఇంట్లో చేసుకున్నామంటే ఇంటిల్లిపాది తినచ్చు, రుచి కూడా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత మీరైతే ఏ విధంగా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.